పార్టీల రాజకీయంలో లీడర్లు ఎట్లా ఉంటారో అందరికీ తెలుసు. కానీ కొంతమంది డిఫరెంట్ గా ఉంటారు. వాళ్ళ ఆలోచనలు, టార్గెట్లు వేరుగా ఉంటాయి. అందుకే మిగతా లీడర్లు పార్టీతో సంబంధం లేకుండా తమ దారిలో తాము పోతుంటారు. అట్లాంటి ఓ లీడర్ తీరు ఓ పార్టీ నేతల్లో టెన్షన్ రేపుతోందట. బీజేపీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎప్పుడూ స్పెషలే. కొంతకాలంగా రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్ గుర్రుగా ఉన్నారు. బీజేఎల్పీ పదవి అయినా ఆశించి భంగపడ్డారు. ఇక 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా పట్టించుకోవడం లేదని ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్లో గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే తానేనని, తనకు కీలక పదవి ఇవ్వాలని హైకమాండ్ ను డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను కూడా అర్హుడేనని అంటున్నారు రాజాసింగ్. పార్టీలో యాక్టివ్ గా ఉండరన్న చర్చ అయితే బాగానే ఉంది. ఎంఐఎం ఇష్యూలో మాత్రం రాజాసింగ్ ఫైర్ అవుతారే తప్ప పార్టీ కార్యక్రమాల్లో మాత్రం పెద్దగా కనబడరని పార్టీ లీడర్లు ఓపెన్ గా చెప్తున్నారట. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ నిద్రకు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు. ఆ టైంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మూసీ నిద్రకు రాజాసింగ్ అటెండ్ కాకపోవడం కమలం నేతలకు నిద్ర లేకుండా చేసిందట. మూసీ నిద్ర ఉంటుందని ముందుగానే తెలుసుకున్న రాజాసింగ్ టైం చూసే మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్లారా అన్న చర్చ పార్టీలు నడుస్తుందట. సేమ్ టైం రాజాసింగ్ ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. తాను చిల్లర రాజకీయాలకు దూరంగా ఉంటానని, వాటి నుంచి దూరంగా వెళ్తానని చెప్పడం కమలం పార్టీలో కలకలం రేపుతోందట. అంతేకాదు, రాజాసింగ్ ఈ ప్రకటన చేసిన తెల్లారే గోషామహల్ బీఆర్ఎస్ లీడర్ బీజేపీలో చేరారు. చిల్లర రాజకీయాలంటే బీజేపీ మూసీ నిద్రనా, బీఆర్ఎస్ నేత బీజేపీలో చేరడమా, ఏదో తేల్చుకోలేక తికమక పడుతున్నారట కమలం కేడర్. మూసీ నిద్ర కార్యక్రమాన్ని రాజాసింగ్ లైట్ తీసుకోవడంపై పార్టీ పెద్దలు సీరియస్ గా తీసుకున్నారట. హైదరాబాద్ లో పార్టీకి ఉన్నది ఒకే ఒక ఎమ్మెల్యే, ఆయనే మూసీ నిద్ర ప్రోగ్రాం కు రాకపోవడం ఏంటని పార్టీ పెద్దలు రాజాసింగ్ పై మండిపడ్డట్టు చర్చ జరుగుతుందట. గోషామహల్ నియోజకవర్గంలోని చంద్రకిరణ్ బస్తీ, ఉప్పలమ్మ బస్తీ, చుడీ బజార్, శంకర్ నగర్ సహా పలు కాలనీలు మూసీ పరివాహకంలో ఉన్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతంలోని కొన్ని ఇండ్లను అధికారులు ఖాళీ చేయించారు. కానీ రాజాసింగ్ స్పందించకపోవడం, మూసీ నిద్రను పట్టించుకోకపోవడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజాసింగ్ మాత్రం లైట్ గా తీసుకుంటున్నారట. తనకేం సంబంధం లేదని చెబుతున్నారట రాజాసింగ్. పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రాజాసింగ్ భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, పార్టీపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని కమలం పార్టీలో చర్చ జరుగుతుందట.